సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ, అది కూడా ఈ ఇయర్లో, కూలీ. మరి కూలీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కూలీ ట్రైలర్ చూసిన తర్వాత నా రియాక్షన్ చెప్పాలంటే సింపుల్గా ఒక గూస్ బంప్స్ భయ. లోకీ మామ సంభవం, రజనీకాంత్ గారి ప్రెసెన్స్, నాగార్జున గారి అపియరెన్స్, వావ్, జస్ట్ లైక్ ఏ వావ్ అన్నట్టు మాత్రం అనిపిస్తుంది. అండ్ ఇన్ డీటెయిల్గా అయితే మనం ఈ మూవీ ట్రైలర్ గురించి కూడా మనం చెప్పుకుందాం. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం చాన్నాళ్ళ నుంచి తమిళ్ ఇండస్ట్రీ ఆకలితో ఉంది ఒక హిట్ లేక. ఏంటంటే ఒక 1000 crores మూవీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి బాధపడుతున్న తమిళ్ ఇండస్ట్రీకి ఈ మూవీ ఖచ్చితంగా ఆకలి తీర్చబోతుందని కూడా క్లియర్ కట్గా అర్థమవుతోంది. అండ్ ఈ మూవీలో మెయిన్గా స్టార్టింగ్లోనే నాగార్జున గారి వాయిస్తో, అది కూడా ఒక విలనీ టోన్తో ఉన్న నాగార్జున గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది. దెన్ లేటర్ వన్ బై వన్ ఒక్కొక్కరి క్యారెక్టర్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రజనీకాంత్ గారు కనిపిస్తున్నారు అంటే మాత్రం ఆ స్క్రీన్లో ఎవ్వరున్నా కానీ, ఎంత అందమైన హీరోయిన్ ఉన్నా కానీ మనం చూడకుండా రజనీకాంత్ గారిని చూస్తాము. అలాంటి ఈ కూలీ ట్రైలర్లో రజనీకాంత్ గారికి ఆపోజిట్గా నటిస్తూ ఉన్న నాగార్జున గారిని చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫేస్ టు ఫేస్ ఏదైనా సీన్స్ వచ్చాయంటే అది మాత్రం థియేటర్ని మాత్రం తగలెట్టేస్తాయి అనే టైప్లో మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారిని కూడా క్లియర్ కట్గా ఒక పవర్ఫుల్ యాక్షన్ రోల్లో చూపించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మన నాగార్జున గారిని ఆ స్టైల్లో మనం ఇంతవరకు చూడలేదనుకుంటా. మనం శివలో చూసాం, నిన్నే పెళ్ళాడతలో చూసాం, అండ్ సొగ్గడే చిన్ని నాన్న, ఇలా మనము ఒక సాఫ్ట్ టోన్తో చూసిన నాగార్జున గారిని ఒక డిఫరెంట్గా ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని స్టైల్లో నాగార్జున గారిని లోకి ఈ మూవీలో చూపించబోతున్నాడు. అండ్ తర్వాత అండ్ మోనికా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. అక్కడ మోనికా ఆ సాంగ్లో యాక్ట్ చేసిన పూజా హెగ్డే కూడా ఏదైనా రోల్ ఉంటుందేమో అని అనుకున్నాము. కానీ తనకైతే కేవలం ఆ ఒక పాట కోసం మాత్రమే తీసుకున్నారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. లోకేష్ కనకరాజ్ మూవీస్లో మెయిన్గా హీరోయిన్స్కి ఎక్కువ పాత్ర అనేది కూడా ఉండదు. ఉంటే 1-2 పాత్రలు మాత్రమే ఉంటాయి. అంత ఇంపార్టెన్స్ కూడా పెద్ద కల్పించరు. కానీ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే శృతి హాసన్ కూడా ఒక పవర్ఫుల్ రోల్లో మరి ప్లే చేయబోతున్నారు. శృతి హాసన్ ఇంతకుముందు చెప్పినట్టే అసలు మేకప్పే లేకోకుండా ఒక న్యాచురల్ బ్యూటీతో నేను ఈ మూవీలో కనిపించబోతూ ఉన్నాను. అది కూడా చాలా సూపర్గా ఉండబోతుంది. నా క్యారెక్టర్ అని కూడా చెప్పినట్టే ఈ ట్రైలర్లో తన ప్రెజెన్స్ కూడా అలాగే ఉంది. కూలీ మూవీలో అమీర్ ఖాన్ గారు ఉన్నారనేటప్పటికీ మరి విక్రమ్ మూవీలో సూర్య గారు ఎలా అయితే సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి రోలెక్స్ క్యారెక్టర్తో మనందరినీ సర్ప్రైజ్ చేశారో, అలాగే ఇక్కడ అమీర్ ఖాన్ గారిది కూడా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ట్రైలర్లోనే అమీర్ ఖాన్ గారు కూడా రివీల్ చేశారు. అది కూడా ఫుల్ లెంత్ పాత్రగా ఉండబోతుంది. మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదో ఒక 10 minutes, 15 minutes, ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైప్లో తన నిడివి ఉంటుందేమో అనుకున్నాం. కానీ చూస్తూ ఉంటే అలా మాత్రం లేదు. కంప్లీట్గా ఒక బిగ్ స్కేల్లోనే అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా ఉండబోతుందని ట్రైలర్లో మనకు క్లియర్గా అర్థమైంది. కూలీ మూవీలో ఇంకొక ప్రత్యేకమైన పాత్ర గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అదేంటంటే షౌబిన్. మలయాళం యాక్టర్ అయిన షౌబిన్ ఆల్రెడీ తన డ్యాన్సుతో, తన హై ఎనర్జీతో ఎలా ఉండబోతుందో చూపించాడు. కాకపోతే ఇక్కడ ఈ ట్రైలర్లో మాత్రం కొంచెం సైకోటిక్గా ఉండే, కూలీస్కి హెడ్గా ఉండే ఒక పాత్ర అనేది కూడా చేస్తూ ఉన్నాడు. అంటే చాలా వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సత్యరాజ్ గారి క్యారెక్టర్ అయితే ఆయన ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నట్టు, అండ్ అలాగే ఫ్యామిలీతో ఉంటున్నట్టు, ఇలా 2 to 3 డిఫరెంట్ షేడ్స్లో మాత్రం కనిపిస్తూ ఉన్నారు. అండ్ రజనీకాంత్ గారితో ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. అండ్ కంప్లీట్గా ట్రైలర్ చూసిన తర్వాత తీసుకున్న ప్రతి పాత్రకు కూడా కంప్లీట్ ఇంపార్టెన్స్ అనేది కూడా ట్రైలర్లో కల్పించారు. ఈ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ అనిరుద్ మ్యూజిక్. ఆల్రెడీ మ్యూజిక్ ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలుసు, సాంగ్స్ ద్వారా కానీ అన్ని దాని ద్వారా. కానీ ఈ ట్రైలర్లో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉంటుందో, అడుగు పెడితే విజిల్స్ మోగెనులే అని చెప్పేసి ఇచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ ఒక్కొక్క హై అనేది కూడా తీసుకొని వస్తూ ఉంటుంది. అండ్ చాలా డేస్ నుంచి ఒక మంచి విజయాలతో ముందుకెళ్తున్న రజనీకాంత్ గారి దగ్గర నుంచి వస్తూ ఉన్న వన్ ఆఫ్ ద యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఈ కూలీ. అండ్ దాంతోపాటు నాగార్జున గారు కానీ ఇలా అన్నీ మనందరినీ మనం చూసాము.
ఫైనల్‌గా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం హైలైట్స్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆ హై అనేది ఫీలింగ్ అనేది కూడా ఇస్తూ ఉంది. ఏదైనా ట్రైలర్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలనేది కూడా తీసుకుంటారు. కొంతమందయితే తెలివైన డైరెక్టర్స్ అయితే స్టోరీని చెప్పేస్తుంటారు. కానీ ఇంకొంతమంది అయితే కొన్ని హైడ్ చేస్తూ ఉంటారు. చాలా తెలియని హిడెన్ డీటెయిల్స్ అనేది కూడా ఇందులో లోకీ మామ మనందరికీ కూడా వదిలాడు. అండ్ ఒక్కొక్కటి మనము ఫ్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మాత్రం చాలా వరకు దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మెయిన్‌గా ఆఫ్టర్ 30 ఇయర్స్ రజనీకాంత్ గారు మళ్ళీ యాక్షన్‌లోకి దిగితే వాడు వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేదే అక్కడి నుంచి మొదలయ్యేటట్టుంది. ఆ టైం కల్లా నాగార్జున గారు ఆల్రెడీ నాగార్జున గారు అప్పటికి ఒక బిగ్ డాన్‌గా అవతరించాడు. మరి వాళ్ళిద్దరి మధ్యలో జరిగే బిగ్గెస్ట్ క్లాష్ అనేది ఈ కూలీ మూవీలో ఉండబోతుంది అంటూ మనకు ఈ ట్రైలర్ ద్వారా అర్థమైంది. అండ్ రజనీకాంత్ గారిది లాస్ట్ ట్రైలర్ ఎండింగ్‌లో వచ్చే లాస్ట్ 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ షాట్ ఏదైతే ఉందో, ఆయన బీడీ తాగుతూ వెళ్ళేది పాత రిఫరెన్స్ మూవీస్‌తో మరి దాన్ని క్రాస్ ఓవర్ చేసినట్టు కూడా అనిపిస్తూ ఉంది. అది చూసేటప్పటికి ఖచ్చితంగా ఏయ్! అన్నట్టు అరవాలని కూడా అనిపించేలా అనిపించింది. అండ్ లాస్ట్ టచ్ అయితే మాత్రం రజనీకాంత్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కన్వే అయ్యేటట్టు కూడా ఉంది. సో, కంప్లీట్‌గా ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం అటు ఎమోషనల్, యాక్షన్, కామెడీ అండ్ ఒక హై ఇచ్చే మూమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా జోడించి ఈ 3 మినిట్స్ ట్రైలర్ అనేది కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడైతే బిగ్గెస్ట్ సెన్సేషన్‌గా మారిపోయింది. అండ్ ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం చూసిన ప్రతి ఒక్కరు అరే! కూలీ ఎప్పుడొస్తుంది? మనం ఎప్పుడు చూడాలి? రజనీకాంత్ గారు అండ్ నాగార్జున గారి సంభవం ఎలా ఉండబోతుందో అనేది. మరి లోకేష్ కనకరాజు మాత్రం తమిళ్ ఇండస్ట్రీకి ఈసారి వాళ్ళకున్న లోటుని తీర్చబోతున్నాడు ఈ ఆగస్ట్ 14న.